అమ్మ మీ పేరమ్మా? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏంటి తల్లికి వందనం మరి లాంచ్ చేశారు కదా, పడిందమ్మా మీకు? పడిందండి. పడింది. ఎంత పడిందమ్మా అమౌంట్? 26,000. 26,000. ఇద్దరు పిల్లలకి పడింది. ఏం చదువుతుంటారు పిల్లలు? 6th, 5th చదువుతున్నారు. 6th, 5th. ఇద్దరు అబ్బాయిలమ్మా అమ్మాయి బాబు? అమ్మాయి అబ్బాయి. అమ్మాయి ఎంత చదువుతుందమ్మా? 5th అండి. 5th. అబ్బాయి 6th చదువుతున్నారు. అబ్బాయి 6th చదువుతున్నారు. ఏంటి మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తామని చెప్పారు ఎన్నికల ముందు. సో చెప్పినట్టుగానే ఈరోజు అమలు చేసి పథకం లాంచ్ చేసి అందరికి డబ్బులు వేస్తున్నారు తల్లిల అకౌంట్లో. ఎలా ఫీల్ అవుతున్నారు ఒక తల్లిగా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. పిల్లల అవసరాలు తీర్చడానికి బాగుంటది. బాగుంది. మరి ఇంతకు ముందు ఒక పిల్లడికే వేసేవాళ్ళు, అంటే ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే వేసేవారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు కదా, దానికి దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటమ్మా? ఇద్దరిని ప్రైవేట్ స్కూల్లో చదివిగలుగుతాము. ఇంతకుముందు మరి ఎట్లా ఒకరికి వేస్తప్పుడు ఎట్లా చదివించేవాళ్ళు? ఇద్దరు పిల్లలు, అప్పుడు ఇద్దరు పిల్లలు ఉండేవారు కదా, మరి ఇద్దరు పిల్లల్ని ఏ స్కూల్లో చదివించేవారు అప్పుడు? ఒకళ్ళనేమో ప్రైవేట్ స్కూల్లో చదివించాం, ఒకళ్ళనేమో గవర్నమెంట్ స్కూల్లో చదివించాం. ఇప్పుడేమో ఇద్దరికి వేసారు కాబట్టి చూస్తాం. ముందు ఒక్కరికే వేయడం వల్ల ఏం చేసేవారంటే ఒక పిల్లల్నేమో గవర్నమెంట్ స్కూల్లో, ఒక పిల్లనేమో ప్రైవేట్ స్కూల్లో ఎట్లా చదివించేవారు, డబ్బులు ఆర్థికంగా సరిపోక. సో ఇప్పుడు మరి ఇద్దరికి డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఇద్దరిని చదివిస్తారంటారు. మంచి భరోసా ఇచ్చినట్టేనా ప్రభుత్వం? చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, తల్లికి వందనం వేయడం వల్ల ఇచ్చినట్టు మీకు భారం తగ్గుతుందా దీనివల్ల? కొంత తగ్గుతుందండి. హ్యాపీయేనా ఫైనల్లీ? హ్యాపీ. ఎట్లా చూసుకున్నారు అసలు? మీకు పడిన అనే విషయం ఎట్లా తెలిసింది అసలు? మెసేజ్ వచ్చింది, ఫోన్ లో మెసేజ్ వచ్చింది. చూపిస్తారు ఒకసారి మెసేజ్. 26,000 క్రెడిట్ టు యువర్ అకౌంట్ నెంబర్, క్లియర్ బ్యాలెన్స్. ఓకే, ఏంది 795 రూపాయలు ఉన్నాయండి అంతకుముందు మీ అకౌంట్ లో? అంటే ఈ అమౌంట్ వేసే వరకు కూడా కొంచెం తక్కువే కదండి, అందుకని. అబ్బాయి CCL చేస్తాడు, మరి తనకి పెద్దగా ఆదాయం లేదు కదా. 17,000తో మరి ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే కష్టమే కదా. మరి అందుకనే ఇప్పుడు 26,000 వేసారు కాబట్టి పర్వాలా. కొంచెం గవర్నమెంట్ స్కూల్లో చదివించినా గానీ మరి అతర ఖర్చులు ఉంటాయి కదా, మరి ఆ ఖర్చులకి కొంచెం ఉపయోగపడుతుంది. బాగానే. ఎలా అనిపిస్తుందమ్మా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా చదువుకోవడానికి తల్లిదండ్రులకు ఎటువంటి భారం లేకుండా ప్రభుత్వమే ఆర్థికంగా సపోర్ట్ చేయడం? ప్రభుత్వం తప్పుల్లో ఉన్నా గానీ ఇట్లా వేస్తున్నారంటే సంతోషంగానే ఉందండి. హామీలు నెరవేర్చుకుంటున్నారు, బానే ఉంది. అంటే ఉన్న వాళ్ళ పిల్లలు అంటే అట్లనే చదివించుకుంటారు, పెద్ద పెద్ద స్కూల్లో ఫీజులు కట్టి చదివించుకుంటారు. కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఇంత ముందుగా ఆలోచించి ఈ విధంగా వేయడం మంచిగానే చేశారండి. సూపర్ 6 అన్నారు, అన్ని నెరవేరుస్తున్నారు, అన్ని బానే ఉన్నాయి. ఓకే. అంటే కొంత భారం తగ్గినట్టేనమ్మా? చాలా తగ్గిందండి, చాలా తగ్గింది. అనుకున్నారు ఇంత త్వరగా? అంటే చాలా మంది ఎన్నికల ముందు హామీ ఇస్తారు కానీ ఎవరు కూడా నెరవేర్చారు. అవును, ఒకరికే వస్తుందేమోలే అనుకున్నాము. సరే వచ్చినప్పుడు చూద్దాం వస్తుందా రాదా అనుకున్నాము, వచ్చింది. సంతోషం. అంటే చాలా మంది కూడా ట్రోల్ చేశారు కదమ్మా, నీకు 15,000 నీకు 15,000 ఎట్లా అనేసి చంద్రబాబు నాయుడు అబద్ధ హామీలు చెప్తారు, అసలు ఇవ్వడు అని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు చాలా రకాలుగా చాలా సార్లు అంటారు. మరి అన్నా కానీ మాకు భరోసా ఉంది, వేస్తారు. నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. బాబు గారి మీద, లోకేష్ మీద, ఇద్దరి మీద నమ్మకం ఉంది. ఎలా ఉంది మరి? ఏడాది అయిందమ్మా, సంవత్సరం అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. పరిపాలన చూసాక ఏమనిపిస్తుంది అసలు మీకు? పరిపాలన బాగుంది. ఇంతకు ముందు కూడా చూసాం కదండి, చంద్రబాబు పరిపాలన చూసాము. మరి ఆయన పరిపాలన ఇది 3వ సారి మేము చూడటం. బాగానే. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనకు తేడా పర్వాలేదు అనుకున్నా కానీ ఇప్పుడు బాగా సూపర్ పరిపాలన బాగుంది. ఎవరమ్మా మీ ఎమ్మెల్యే? ఎవరమ్మా మా ఎమ్మెల్యే? ఇప్పుడు లోకేష్ గారు కదా. లోకేష్ గారు. ఏంటి ఆయన పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేగా మీకు బాగా చేస్తున్నాడా? మంత్రిగా కూడా ఉన్నారు ఆయన? ఎమ్మెల్యేగా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండి కూడా మంచి చేస్తున్నారు. అమ్మా మీ పేరమ్మా? విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు. ఏం చేస్తుంటారమ్మా మీరు? మేము పంచాయతీలో మున్సిపాలిటీ పని చేస్తాం. మున్సిపాలిటీ పని చేస్తుంటారు అంటే అక్కడ ఏం పని ఉంటుందమ్మా? చెత్త తీసేయటం అండి. అంటే ఒక గ్రీన్ అంబాసిడర్స్ మాదిరి చెత్త గట్ట తీసే పని చేస్తుంటారు. ఓకే. మరి ఈరోజు తల్లికి వందనం వేస్తామని చెప్పారు ప్రభుత్వం, పడినాయండి మీకు? మాకు 2 బాబులండి, పాప బాబు, 2కి పడ్డాయండి. అవునండి. పడినాయమ్మా అమౌంట్? 26,000 పడ్డాయండి. 26,000 పడ్డాయి. మెసేజ్ వచ్చిందా మీకు? వచ్చిందండి, 12:20 నిమిషాలకు వచ్చింది. 12:20 నిమిషాలకి మెసేజ్ వచ్చింది. సంతోషమా? సంతోషం అండి. అనుకున్నారా అసలు? అనుకోలేదండి, ఒకరికే వేస్తారు అనుకున్నాము, కానీ 2కి వేసారు. చాలా సంతోషంగా ఉంది. ఏం చదువుతున్నారమ్మా పిల్లలు?
మా బాబు 5th క్లాస్ చదువుతున్నాడు, మా పాప 3rd క్లాస్ చదువుతుంది. మరి గతంలో అప్పుడు అమ్మఒడి అని చెప్పి ఒక్కరికే వేసేవారు, ఇప్పుడు తల్లి కొందం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు. ఏంటమ్మా ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకోవడానికి ప్రభుత్వం నుండి ఈ విధంగా ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నారు కదా, ఏంటి ఉపయోగం? ఇద్దరికి వేయడం, ఎంతమంది ఉంటే అంతమందికి వేయడం. పిల్లల భవిష్యత్తు కోసం అండి. నేనైతే మా బాబుని ఇటువరకు ప్రైవేట్ స్కూల్లోనే చదివించాను, మా పాపని గవర్నమెంట్ స్కూల్లో చదివించాను. ఇప్పుడు అంటే మనీ ప్రాబ్లం వల్ల ఒక్కళ్ళనే ప్రైవేట్ స్కూల్లో చదివించేవాడిని. కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా స్టడీ, భోజనము, అన్ని వసతులు అన్ని కల్పిస్తున్నారు. మరి ఇప్పుడు ఇద్దరికి డబ్బులు వేస్తున్నారు కదా, అంటే గతంలో ఒక్కరికి వేశారు కాబట్టి ఒకరినేమో అబ్బాయినేమో ప్రైవేట్ స్కూల్లో, అమ్మాయినేమో గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. సో మరి ఇప్పుడు చంద్రబాబు ఏమో మొత్తం ఇద్దరికి డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఇద్దరిని ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటారు, జాయిన్ చేస్తారా? ప్రైవేట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ కూడా మంచిదేను. ఇటువరకు అంటే కొంచెం మనీ ప్రాబ్లం వల్ల ఒక్కళ్ళనే చదివించాం, ఎందుకంటే ఇటువరకు ఒక్కళ్ళకే వేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఇద్దరికి వేస్తున్నారు కదా, ఇద్దరిని చదివించుకోవాలని మా కోరిక అండి. మరి ప్రస్తుతం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎట్లా ఉన్నాయి మా సదుపాయాలు, ఎలా ఉన్నాయి అసలు? చాలా బాగుంటాయండి. మా పాపకైతే బ్యాగ్ ఇస్తారు, బుక్స్, నోట్ బుక్స్, బూట్లు, సాక్స్లు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. యూనిఫామ్ ఇస్తారు, మధ్యాహ్నం భోజనము. మా పాప బాక్స్ తీసుకెళ్ళదండి, మధ్యాహ్నం స్కూల్లోనే బాగానే పెడుతున్నారా భోజనం? అసలు సన్న బియ్యం కూడా స్టార్ట్ చేశారంట. బాగానే పెడుతున్నారండి. ఏం చెప్తారమ్మా ఫైనల్ గా? ఇప్పుడు మీలాంటి తల్లులు కావచ్చు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు అసలు మీరు చెప్పారు, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా ఆయన పెయింటింగ్ పనికి వెళ్తారండి. మీకు ఏమైనా ఆస్తులు ఏమైనా ఉన్నాయా, భూములు? మాకు ఏమి లేవు. ఇద్దరు సంపాదించిన కూలి డబ్బులతోనే చదివించుకోవడం కావచ్చు, మీ కుటుంబ పోషణ కావచ్చు. మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్న మీకు ఈ విధంగా ప్రభుత్వం ఈ విధంగా ఆర్థికంగా ఆదుకోవడం ఏమనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా ఉందండి. ఇద్దరు పిల్లలకి వేసారు, మరి వేయరేమో అనుకున్నాము కానీ వేసారు, మాకు చాలా సంతోషంగా ఉంది. ఓవరాల్ గా ఎలా ఉందమ్మ? ఇప్పుడు ఏడాది అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది ఈ పరిపాలన చూసాక? చాలా బాగుందండి.